హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఈరోజు రెసిపీ ఏంటంటే చాలా సింపుల్గా మంచి టేస్టీగా థిక్ గ్రేవీతో ఆలూ కర్రీని ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకు వేయండి. కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ముందుగానే ఆలుగడ్డ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆలుగడ్డ ముక్కలు ఎప్పుడైనా ముందుగా కట్ చేస్తే వాటర్లో వేసి పెట్టాలి, లేదంటే నల్లబడతాయి. ఆలుగడ్డ ముక్కలు వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఆలుగడ్డ ముక్కలు 40% వరకు కుక్ చేయండి. 40% ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోండి. కలిపిన తర్వాత దాంట్లోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూన్ పసుపుని, రుచికి తగినంత ఉప్పుని, కారంని, 1/2 స్పూన్ ధనియాల పౌడర్ని, 1/2 స్పూన్ గరం మసాలాని, 2 స్పూన్ల కొబ్బరి పొడిని. ఈ కొబ్బరి పొడి వేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఈ కొబ్బరి పొడితో మంచి టేస్ట్ ఉంటుంది. మనం వేసిన మసాలాలన్నీ ఆలుగడ్డ ముక్కలకి బాగా పట్టేలాగా మూత తీసేసి లో ఫ్లేమ్లోనే ఒక 5 to 6 మినిట్స్ పాటు కలుపుతూ ఉండండి. ఇలా మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే గ్రేవీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించండి. లో ఫ్లేమ్లో ఉడికిస్తామో మనం వేసిన మసాలాలన్నీ ఆలుగడ్డ ముక్కలకి మంచిగా పట్టి థిక్ గ్రేవీతో మంచి టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదేముంది, సింపుల్ అనుకోవచ్చు. ఇది కూడా చేయడం రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమే అనమాట. ఇలా థిక్ గ్రేవీ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా చేసి చూపిస్తాను. మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.